ఫ్రెండ్స్, నా పేరు ఆర్సీ మహమ్మద్ అలీ, సొంతూరు వరంగల్, తెలంగాణ స్టేట్. మనం ఇలా మార్కెటింగ్ ప్లాన్, డైరెక్ట్ సెల్లింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సాంప్రదాయ మార్కెటింగ్ విధానం. తాత ముత్తాతల నుంచి ఏదైతే మనం నిత్యం వాడే సరుకులు కొంటున్నామో దానికి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. మొత్తం బజార్లో ఏదైతే ఉన్నాయో మొత్తం ట్రెడిషనలే ఉంది. దాదాపు 120 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మార్కెటింగ్ విధానం ఇది. ఇంకోటి కొత్త విధానం వచ్చింది, దాని పేరు డైరెక్ట్ సెల్లింగ్, DSM, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఇప్పుడు ట్రెడిషనల్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం అందరం కన్సూమర్ మీద, కస్టమరే కదా కన్సూమర్ అంటారు. కస్టమర్ ఏదైనా సరుకు కొనాలంటే తన ఫ్యాక్టరీ, తన ఇంట్లో తయారు చేయడు, బయట ఏదైనా ఒక షాప్ నుంచి కొనక తప్పదు. అయితే బయట కొనాలంటే కస్టమర్ దాకా సరుకు రావాలంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, ఒక కంపెనీ ఉండాలి. కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ప్రోడక్ట్స్ను తయారు చేసి 50 రూపాయలు లేబర్ చార్జ్, కరెంట్ బిల్ మొత్తం, దానికి రా మెటీరియల్ మొత్తం ఖర్చు పోను 50 రూపాయలు తను మార్కెట్లో విడుదల చేస్తే కస్టమర్ దాకా వచ్చేరకు 100 రూపాయలు పడుతుంది. ఈ 100 రూపాయలు ఎక్కువ బటన్ ఎంత పడుతుందంటే కస్టమర్ మీద 50 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడతాను. అదే కస్టమర్ ఎక్కడి నుంచి డబ్బు సంపాదిస్తానంటే జాబ్ చేసి, ప్రైవేట్ జాబ్ చేసి, గవర్నమెంట్, ప్రైవేటు, బిజినెస్, అగ్రికల్చర్ కష్టపడి రక్తాన్ని చెట్టలాగా మార్చి తన భార్య పిల్లలను సాగుతున్న తగ్గుతూ ఆయన కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఆయన తెలియకుండా 50 రూపాయలు ఈ మధ్యవర్తులకు వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఏ సరుకు కొనాలన్నా కంపెనీ దగ్గరికి పోం. కంపెనీ ఇప్పటిదాకా మన దగ్గరికి రాలేదు కాబట్టి మనం ప్రతిదీ ఏం చేస్తామంటే మన ఇంటి బాడకు, మన ఈ పక్కకు ఆ పక్కకు రిటైలర్ షాప్ ఉంటుంది. రిటైలర్లో కూడా రిటైలర్ ఆయన 5 రూపాయలు తీసుకుంటాడు. ఆయన హోల్సేలర్, ఈయన తయారు చేయడు. ఈయన హోల్సేలర్ నుంచి చేస్తాడు, ఈయన తయారు చేయడు. ఈయన 5 రూపాయలు తీసుకుంటాడు. ఈయన డీలర్ నుంచి తెస్తాడు, ఈయన తయారు చేయడు. ఈయన కూడా క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ అంటారు, అక్కడ నుంచి తెస్తాడు. ఈయన 5 రూపాయలు తీసుకుంటాడు. క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ కూడా తన లాభం తీసుకొని కోట్ల కొద్ది వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే 5 రూపాయలు లాభం తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర చేస్తాడు. కంపెనీ నుంచి క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, కన్సూమర్, అంటే ఈ రకంగా 120 సంవత్సరాల నుంచి మనం ఈ వ్యాపారంలో ప్రతి సరుకు, నిత్యం వాడే సరుకు ఇక్కడనే కొంటున్నాం ఫ్రెండ్. దీనికి అంటారు ట్రెడిషనల్ బిజినెస్, సాంప్రదాయ మార్కెటింగ్ విధానం. ఒక భాషలో మనం చూడాలంటే టీబీ అంటే 80 కోట్ల మందికి టీబీ రోగం కలిగింది. అంటే ఈ ట్రెడిషనల్ నుంచి మనం నష్టపోయేది ఎవరంటే బయట మార్కెట్లో కనుక మనం కొనడం మానేస్తామా ఫ్రెండ్స్? కొనడం మానేస్తే మన జీవితాలు సాగవు. కాబట్టి కొనక తప్పదు. కంపెనీని తీసేద్దామా అంటే మార్కెట్లో కంపెనీని తీసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఇంపార్టెంట్ మార్కెట్లో ఇవ్వాలంటే ఇంపార్టెంట్ అంటే ఒకటి కన్సూమర్, ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. ఈ మధ్యవర్తులు ఎందుకండి? మధ్యవర్తులు 20 రూపాయలు తీసుకుని కంపెనీ చేస్తుందంటే ప్రతి దానికి టీవీ యాడ్స్ ఇస్తుంది. కాబట్టి టీవీ అడ్వర్టైజ్ కూడా పుణ్యానికి యాడ్ చేయడు. ఆయన దాదాపు 15 రూపాయలు తీసుకుంటాడు. మధ్యవర్తులు 20, 15. ఈయనే మీడియా అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ వచ్చి ప్రొడక్ట్స్ గురించి మనకు అడ్వర్టైజ్ చేస్తుంది, తెలియజేస్తుంది. కాబట్టి మనం టీవీలు చూస్తున్నాం కాబట్టి దాంట్లో చూసి మనం బయట రిటైల్ షాప్లో అడుగుతాం ఈ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిందా, విడుదలకు వచ్చిందా అని. అంటే ఈ రకంగా చూసి 50 రూపాయలు నష్టపోయేది మనం. అందుకే మన ఆర్థిక వ్యవస్థ, భారతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 120 సంవత్సరాల నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చి 74-70 సంవత్సరాల నుంచి 80 కోట్ల మంది పేదరికంకి పోతారు, 20 కోట్ల మంది ధనికులు అవుతారు. 20 కోట్ల మంది ఏంటంటే ఏం చేయకుండా వీళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. పైసలు పెట్టి వాల్యూ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలి. మనం ఎంత కష్టపడినా ఎక్కడ వేసినా కొందరు అక్కడనే ఉంటాను. కాబట్టి ఈ విధానాన్ని కొద్దిగా మనం వదలాలంటే మనకు ఒక కొత్త విధానం వచ్చింది. ఈ కొత్త విధానం పేరే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే కంపెనీ అన్నది ఇంపార్టెంట్, నేను కస్టమర్కు, నాకు ఇంపార్టెంట్ కస్టమర్కు ఇంపార్టెంట్ కంపెనీ. కాబట్టి నేనేం చేస్తాను, 90 అడుగులు దగ్గరకు వస్తాను, మీరు 10 అడుగులు నా దగ్గరికి రావాలి. అంటే ఇద్దరు కలిసి ఏమవుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే కల్తీ అయ్యే అవకాశం లేదు. 100% కల్తీ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా కల్తీ చేసేది వీళ్ళే, రేట్లు పెంచేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే, వీళ్ళు నడుము తిరుగుతుంది. అందుకే మన పేరు ఇక్కడ ఏం చేసిందంటే కస్టమర్ అంటే కష్టాలు పడండి, సావండి. మనం ఎక్కడైనా రిలయన్స్ కానీ, మోర్ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఎవరైనా కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, ఎవరైనా కానీ ఎక్కడికి పోతే డియర్ కస్టమర్ అంటారు, డియర్ పార్ట్నర్ ఎవరన్నారు. అంటే 120 సంవత్సరాలు మనం ఇది భరించుకుంటూ వస్తాను. ఇవాళ మనకు టైం వచ్చింది ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఈ దరిద్రాన్ని నేను కూడా వదిలించుకున్నా 2005లో. నాకు కూడా ఒక మిత్రుడు మిస్టర్ ఖాజా పాషా, ఒకసారి గ్రాండ్గా మనకు ధన్యవాదాలు చెప్తాము ఆయనకు. ఆయన నాకు ఈ సిస్టాన్ని అందజేసాడు. నేను గతంలో ఆర్టీసీగా డ్రైవర్గా పనిచేశాను. ఈ సిస్టమ్ నాకు లైఫ్లో ఎప్పుడైతే వచ్చిందో నేను నిర్ణయం తీసుకున్నాను, 3 పాయింట్ పీస్ తీసుకొని ఆర్సీఎంలో బట్టలు కొని ఈ సిస్టంలోకి వచ్చిన. దాని తర్వాత ఏమైందంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ను స్టార్ట్ చేసి మన భారతీయ కంపెనీ దాని చరిత్ర తెలుసుకుందాం. ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భిల్వాడ, 1977 నుంచి బట్టల వ్యాపారి
అంటే టెక్స్టైల్ కంపెనీది డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ఆర్సీఎం పేరు పెట్టింది రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. అంటే ఇక్కడ ఏమైందంటే దీనికి ఒక మార్కెటింగ్ విధానం పెట్టాలి, బాగా ఆలోచించి రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. దీని అధ్యక్షుడు కూడా మిస్టర్ తిలోచన్ చావ్లా గారు బ్రహ్మాండమైన ఒక ఆలోచనతో ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, ఆర్థిక స్వాతంత్రం ఇప్పించాలి, 20 కోట్ల మందికి ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, నేను కోటేషన్ నాలాగా వీళ్ళు కూడా కోటేషన్గా మార్చాలి అని ఆ విధానంలో ఈయన తీసుకురావడం జరిగింది. ఏదైతే తీసుకొచ్చిందో ఇక్కడ జరిగే విధానంలో ఏమవుతుందంటే 4 నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు. ఒకటి ఏంటంటే మనం ఇన్కమ్ కోల్పోతున్నాం, రెండోది ఏంటంటే ఆరోగ్యం చనిపోతుంది, రోగాలు వస్తున్నాయి, మూడోది ఏంటంటే మనం ట్యాక్స్ పే ఆన్లైన్ బిల్ లేదు, ఇక్కడ ట్యాక్స్ బిల్ లేదు, మూడోది ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ లేదు. మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి, మన దగ్గర పెట్టుబడి లేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఏంటంటే డైరెక్ట్ కంపెనీ టు కన్సూమర్. ఇక్కడ కొంటే ఏమవుతుందంటే కంపెనీ కూడా 50 రూపాయలకు 5 రూపాయలు ఇక్కడ లాభం వస్తుందని మనం విడుదల చేస్తే మనకి 20 రూపాయలకి పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 20 రూపాయలు అంటే మనకి ఎంతసేపు 80 రూపాయలు పడుతుంది సార్. ఇక్కడ 100 అయితే మనకి ఇక్కడ 80 రూపాయలు పడుతుంది. మనకి ఇక్కడ సేవింగ్ ఎంత అయిందంటే మనకి ఇక్కడ 20 రూపాయలు సేవ్ అయింది. 20 రూపాయలు మనం కొంటే బయట 20 రూపాయలు ఎక్కడి నుంచి అంటే ఈ మధ్యవర్తులు నలుగురు లేరు కాబట్టి 20 రూపాయలు మనకి మిగిలి ఉన్నాయి. ఇంకా 20 రూపాయలు కంపెనీ దగ్గర ఉన్నాయి. కంపెనీ ఏం చేస్తుందంటే ఏదైతే సార్ మనం కొంటున్నామో ఆ కొనే దాని మీద కూడా 10 to 32% మనకు పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఇస్తుంది ఎవరైతే పర్చేజ్ చేస్తారో, సెల్ఫ్ కానీ టీమ్ కానీ. ఇంకోటి ఇంకో విధానం ఏంటంటే మనం ఏదైతే నెట్వర్క్ చేస్తున్నామో నెట్వర్క్ మీద దాని గురించి మనం మాట్లాడదాం. దాని మీద కూడా మనకు ఫండ్ అంటే రిటర్న్ ఫండ్ ఉంది. ప్రతి కొన్న దాని మీద బిజినెస్ మీద మనకు 10 to 32% రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పుడు ట్రెడిషనల్ మనం దెబ్బతినేది డైరెక్ట్ సెల్లింగ్లో విధానం ఏంటంటే ఇక్కడ కొంటే ఫస్ట్ మనం పైసలు సేవింగ్ అవుతుంది, అమౌంట్ మిగులుతుంది. అంటే ఎంఆర్పీకు డైరెక్ట్ సెల్లింగ్ డిఫరెన్స్ కమిషన్ మనకి ఇక్కడ మిగులుతుంది బయట. అంటే ఇంకోటి ఏంటంటే హెల్త్ బాగుంటుంది, మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, మనకు రోగాలు రావు, మనం ఆరోగ్యంగా జీవించవచ్చు మన ఫ్యామిలీ. మూడోది ఏంటంటే ట్యాక్స్ బిల్, ప్రతి దానికి మనకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ పే అవుతుంది, ఆన్లైన్ బిల్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ పే అయినాకనే మనకు బిజినెస్ అని కూడా యాడ్ అవుతుంది. నాలుగోది ఏంటంటే బిజినెస్ అవకాశం ఉంది. మనం ఈ విషయాన్ని 10 మందికి పంచి మనం ఆర్థికంగా డెవలప్ అయిపోయే ఒక బెస్ట్ అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక కొత్త మార్పు ఉంది ఫ్రెండ్స్. ఇది 2000 ఆగస్టులో మనకు తీసుకురావడం జరిగింది ఇండియాలో. దాదాపు ఇలా 20 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ నడుస్తుంది. మీరు దాదాపు వేలాది లక్షలాది మందికి నేను కూడా చెప్తున్నా. నేను చాలామంది పట్టించుకుంటలేరు. ఇలా ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మనకి బెస్ట్ అవకాశం ఉంది. మీ అందరికీ ఈ సిస్టంలో రావాలని మనస్పూర్వకంగా కోరుతున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను తయారు చేసి దీని తర్వాత మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనకు కమిషన్ ఎట్లా పడుతుంది, ఏ రకంగా మనం కొంటే ఐడి విధానం ఏంటి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు ఆర్సీఎం అహ్మద్ అండి. నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి ఈ సిస్టంలో జీవిస్తున్నా. నా గ్రేట్ అప్లైన్ బెట్టింగి శ్రీనివాస్ సార్, దిలీప్ కుల్కర్ణి సార్, పౌరాజీ గారు, మిస్టర్ కొఠారి సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ సిస్టాన్ని నేర్చుకున్నా. నాకు ఏదైతే పెంచే వ్యక్తులు వీళ్ళున్నారు, జన్మని ఇచ్చే ఈ సిస్టంలో జన్మనిచ్చిన వ్యక్తి మిస్టర్ హాయా భాష. అంటే ఈ రకంగా లోకల్ లీడర్స్ కూడా చాలామంది ఉండే నాకు అప్పుడు తెలుగు రాకపోవు ఫ్రెండ్స్. నేను ఇలా ప్రయత్నం చేస్తున్నా. తెలుగులో ఒక్కొక్క విధానాన్ని మన సీనియర్స్ కోర్ లీడర్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మన కోర్ లీడర్స్ మొత్తం హిందీ డబ్బింగ్ చేస్తున్న వాళ్ళు ప్రతి 4 నుంచి 5 గంటల వరకు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ మీద వాళ్ళు ఇచ్చేస్తున్నారు. తర్వాత పొద్దున 11 గంటలకు ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఇస్తాను. ప్రతి ఒక్కొక్క ప్రొడక్ట్స్కు ఒక్కొక్క దానికి నేను హిందీలో విని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు తెలియజేస్తానండి. నా మాటను మీరు విని దీన్ని 100% ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఇంట్లో డిస్ప్లే వాల్ చేయండి. తన టీంకు కూడా చెప్పండి. వాళ్ళు పిచ్చోళ్ళన్నా పర్వాలేదు, మనకు వాళ్ళు ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత తెలుస్తుంది ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఏంది. ఇది ఇప్పుడు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా ఇదే చెప్పారు. 3 days ముందు మన భారతీయ సరుకులే వాడదాం, బయటి సరుకులను తొలగిద్దాం. భారతీయ సరుకులు 100%, 80% దాదాపు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్సీఎం కంపెనీది ఉంది. టోటల్ ఇండియన్ కాన్సెప్ట్, ఇండియన్ రేట్, ఇండియన్ కల్చర్, ఇండియన్ మెంటాలిటీ ప్రకారంగా రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఉంది. మీరందరికీ ఈ ఆర్సీఎంలో రావాలని మనస్పూర్వకంగా కోరుతూ ఈ సిస్టాన్ని నేను ఇక్కడ ఇచ్చేసి మళ్ళా కొత్త వీడియోను మీ ముందు మళ్ళీ తీసుకొస్తాను. అప్పటిదాకా నాకు జై ఆర్సీఎం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.